నంద్యాల జిల్లా నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్లో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశంకు భారీగా హాజరైన వైసీపీ నేతలు నాయకులు దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా విస్తృత స్థాయి సమావేశంకు హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, ఇతర వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న తీరును, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ముందుకు సాగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసులను, బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాంభూపాల్ రెడ్డి గారు చెప్పారు, అంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పారు, కార్యకర్తలకు మనం గుర్తింపు ఇవ్వాలని. ఈ కార్యక్రమం ఈ రోజు మనం చూస్తూ ఉండేది కార్యకర్తల కోసమే ఏర్పాటు చేసింది. ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ గ్రామ కమిటీలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారి అనుమతితోనే అక్కడ ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేయబడతాయని తెలియజేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఒక జీవో కూడా ఇచ్చి గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలకు కానీ పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తారని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నారు. అంచేతే ఈరోజు మనం పటిష్టంగా ఈ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక కార్యదర్శి ఆర్గనైజేషన్ చెప్పి పెట్టి మనం విజయ భాస్కర్ రెడ్డి గారిని దానికి నియమించడం జరిగింది. ఇతర రాష్ట్రం వాళ్ళు వస్తారు, ఇతర దేశాల వాళ్ళు వస్తారు, డబ్బులు కడతారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. మనకేమి లాభం వస్తాడని అడుగుతా ఉన్నాను. కేవలం ఇంకా 5,000 కోట్లు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మరి వీటిని దారాదత్తం చేయాలంటూ ఉన్నారు. అంచేతే మనం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 తగ్గకుండా మనం 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి, అదేదో ఇంట్లో కూర్చొని రాయకూడదు, మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామో ఈ రచ్చబండలో దాంట్లో పాల్గొని మన కార్యకర్తలు వారు ఫోన్ నంబర్తో సహా అన్ని కూడా తీసుకొని అలా ప్రొఫార్మా కూడా మీకు భూపాల్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు అందజేస్తారు. దానికి సంతకాలు పెట్టి మనం 60,000 తగ్గకుండా ఇచ్చే పరిస్థితి చేస్తే 1 కోటి సంతకాలతో మనం 28వ తేదీ గవర్నర్ దగ్గరికి పోయి అవి సమర్పించే పరిస్థితి ఉంటుంది. మేము అందరూ కూడా కలిసి చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, మద్యం ఏ రకంగా పట్టుబడింది. మామూలుగా కాదు, ఓ ఇండస్ట్రీనే పెట్టేశారు. రాష్ట్రం మొత్తం మీద 11 డంపులు పెట్టారు. ఒక్కొక్క డంపులో కనీసం మనం 3 బాటిల్ 4 బాటిల్ కొంటే దాంట్లో 1 బాటిల్ డూప్లికేట్ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర ఖజానాకు 25% వారు నష్టపెట్టి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను దోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది చంద్రబాబుకు కానీ వారి కుమారుడికి కానీ తెలియకుండా జరుగుతానని అడుగుతా ఉన్నాను. దానికి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో ఆ పచ్చ మీడియా అంతా చాలా కొండంతలు గోరంతలుగా పొగుడుతూ చంద్రబాబును వారి కుమారుడిని మనలా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా అధిగమించే విధంగా పొగడ్తల పర్వాలు మొదలు పెట్టారు. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రైతులు చూడండి, ఈరోజు పండించిన ఏ పంటకు కూడా రేట్లు లేవు. మా దగ్గర అయితే మామిడికాయలు కానీ లేదా టమాటాలు కానీ, దోసకాయలు కానీ ఇవన్నీ కూడా రైతులు చెట్లలోనే వదిలేశారు. ఇచ్చే 2 రూపాయలకి ఎందుకులే మనం కోసేది, మళ్ళీ ట్రాక్టర్ పాడుగా ఇవన్నీ కూడా నష్టం అని చెప్పి ఆ విధంగా
అన్ని రకాల రైతులు నష్టపోయారు,